స్వచ్ఛ సర్వేక్షణలో ఏపీ 5 అవార్డులు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఏపీ సచివాలయాన్ని ప్లాస్టిక్ రహితంగా మారుస్తామన్నారు సీఎం. గత ప్రభుత్వం చెత్తపై పన్నులు వేస్తే తాము సంపద సృష్టిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. వరంగల్ కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ పనులను పరిశీలించారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. ఆయన వెంట కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. తెలంగాణలో 40 ఏళ్లుగా ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పనులు తుది దశకు చేరాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీతో 3000 మందికి నేరుగా ఉపాధి దొరుకుతుందన్నారు కిషన్ రెడ్డి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి మోదీ గ్యారంటీకి నిదర్శనమన్నారు. అనారోగ్యంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హైకోర్టు జడ్జి భాస్కర్ రెడ్డిని పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ నోటీసులపై స్పందించారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. తప్పుడు కేసులకు భయపడేది లేదన్నారు. మచ్చలేని నాయకుడిగా పొగిడిన చంద్రబాబు లిక్కర్ స్కామ్ అంటూ నోటీసులు పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణస్వామి. జగన్ రెంటపాల పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించారంటూ మాజీ మంత్రి విడుదల రజనీకి సత్తెనపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ 7 గంటల పాటు విచారించింది. స్కామ్ లో అతడి పాత్రపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఏపీలో కూటమి రాజ్యాంగం నడుస్తుందన్నారు వైసీపీ నేత గడ్డికోట శ్రీకాంత్ రెడ్డి. వైసీపీపై బురద జల్లేందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. వంతెన డిజైన్ మార్చాలని డిమాండ్ చేస్తూ గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జ్ షాపుల ఎదుట దుకాణ యజమానులు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు డిసెంబర్ లోపు R&R ప్యాకేజీ ఇస్తామన్న సీఎంకు థ్యాంక్స్ చెప్పారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. హైదరాబాద్ వ్యాప్తంగా మరోసారి భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్ ఉప్పల్లో రహదారులు నీట మునిగాయి. జగిత్యాల, భూపాలపల్లి, గద్వాల్, ఖమ్మం, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నిర్మల్ సహా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పింది ఐఎండీ. తెలంగాణలో ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్, మరో 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. హైదరాబాద్ తో పాటు మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. 2 గంటల పాటు కురిసిన వర్షానికి రహదారులు వరదతో నిండిపోయాయి. హైదరాబాద్ జంట జలాశయాలకు వరద పెరిగింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండు కుండలా మారడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అల్లూరు జిల్లా ఏజెన్సీ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేని వర్షంతో జనం ఇంటికే పరిమితమయ్యారు. అల్లూరు జిల్లా మారేడుపల్లి ఘాట్లో ఓ లారీ బ్రేక్ ఫెయిల్ అయి మరో లారీని ఢీకుంది. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. భూపాలపల్లి జిల్లా మొగులుపల్లి మండలం రైతులు సరిపడా యూరియా సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎల్లుండి నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇండీ కూటమి నేతలు భేటీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్, బీహార్ ఓటర్ల సవరణ జాబితాపై పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. బీహార్ మోతిహరిలో ఆధ్యాత్మిక గురువు శక్తి శరణానందను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు ప్రధాని మోదీ. కాశ్మీర్కు రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ శ్రీనగర్లో కాంగ్రెస్ నేతలు ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. అడ్డుకున్న పోలీసులతో తోపులాటకు దిగారు కార్యకర్తలు. కడప జిల్లా కేకే కొట్టాల గ్రామస్తులతో భేటీ అయ్యారు ఆర్డీఓ చిన్నయ్య. టైలింగ్ పాండ్ పనులను ఆపేయాలని ఆర్డీఓను కోరారు గ్రామస్తులు. సత్యసాయి జిల్లా నల్లమాడలో సుపరిపాలనలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమం వివరించారు మంత్రి సవిత. గుంటూరు జిల్లా మంగళగిరి చినకాకాణి దగ్గర పశ్చిమ బైపాస్ పనుల ప్రారంభంలో ట్రాఫిక్ ను డైవర్ట్ చేశారు అధికారులు. ప్రతిపక్ష హోదా లేకుండా 11 సీట్లకే పరిమితమైన సైకో జగన్ కార్యకర్తలతో కలిసి ప్రజల్లోకి వెళ్లడం హాస్యాస్పదమన్నారు మంత్రి సంధ్యారాణి. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ప్రజల కష్టసుఖాలు మాట్లాడడం ఇష్టం లేని వ్యక్తి మాజీ సీఎం కావడం దురదృష్టకరమన్నారు మంత్రి. ముందొక మాట వెనుకొక మాట చెప్పడం తనకు రాదన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. తనపై కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు ఈటెల. కుట్రలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. గుంటూరు జిల్లా నందివెలుగు బ్రిడ్జ్ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కేంద్ర మంత్రి పెమ్మసాని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా ఎంపిక కావడంపై హర్షం ప్రకటించారు ఏపీ హోంమంత్రి అనిత. నీతి నిజాయితీకి ఆయన మారుపేరన్నారు. ఏపీ మంత్రి నిమ్మలను అభినందించారు సిపిఐ నేత రామకృష్ణ. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నట్లు ఒప్పుకోవడాన్ని స్వాగతించారు. డబుల్ ఇంజిన్ అంటూ పదే పదే చెప్తున్న చంద్రబాబు పోలవరం విషయంలో కేంద్రాన్ని ఎందుకు ఒప్పించలేకపోయారని ప్రశ్నించారు రామకృష్ణ. మైనంపల్లి అనుచరుల దాడిలో గాయపడ్డ బీసీ కార్యకర్తలను పరామర్శించారు బీఆర్ఎస్ నేతలు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో దాడులు పెరిగాయన్నారు ఎమ్మెల్యే తలసాని. దాడులు చేయడమే కాకుండా బాధితులపైనే కేసులు పెట్టడాన్ని ఖండించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తు చేశారు తలసాని. ఇకపై దాడులను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తిరుపతి ఎయిర్పోర్ట్లో ముందస్తు సమాచారం లేకుండా విమానం రద్దు చేయడంపై ప్రయాణికులు ఆందోళనకు దిగారు. పాలమూరుకు కేసీఆర్ ఏం చేశారన్న రేవంత్ కు కౌంటర్ ఇచ్చారు నిరంజన్. జలాశయాలు, పంట రాసులు కేసీఆర్ పాలనతోనే సాధ్యమయ్యాయన్నారు. పాలమూరుకు కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించిన సీఎం రేవంత్ కు సమాధానమిచ్చారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్ ఏం చేశారో ప్రజలను అడిగి తెలుస్తుందన్నారు. అయితే పాలమూరు వలసలు ఆగాయంటే కారణం కేసీఆర్ కాదా అంటూ ప్రశ్నించారు. జగన్ ప్రతీకార వ్యాఖ్యలు సరికాదన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. వడ్డీతో సహా చెల్లిస్తామంటూ పోలీసులను బెదిరించడం మంచిది కాదన్నారు. కులగణన సర్వేలో వివరాలు ఇవ్వని వారికి బీసీ రిజర్వేషన్లపై మాట్లాడే అర్హత లేదంటూ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రపతిని కలవాలన్నారు మంత్రి పొన్నం. అంతేకాని కాళ్లల్లో కట్టెలు పెట్టి అడ్డుకోవడం మానుకోవాలని సూచించారు. విశాఖలో స్పా ముసుగులో కొనసాగుతున్న చీకటి దందాను పోలీసుల వెలుగులోకి తెచ్చారు. అయితే 9 మంది యువతులు, 5 స్పా నిర్వాహకులను అరెస్ట్ చేశారు పోలీసులు. జనగామ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి బతుకమ్మ కుంట అభివృద్ధి పనుల్లో డొల్లతనం బయటపడిందన్నారు. చిన్నపాటి వర్షానికే పునాది కట్ట కింద గండిపడిందని, ఆ కుంట అభివృద్ధి కోసం ₹1.5 కోటి ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. సత్యసాయి జిల్లా మేళ్లవాయిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గంజాయి, మట్కా జూదానికి దూరంగా ఉండాలని కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఓ స్కూల్ విద్యార్థులు బోనాల పండుగ వైభవంగా చేశారు. బోనం ఎత్తుకుని పోతరాజుల వేషధారణతో అమ్మవారికి బోనం సమర్పించారు. ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను పరిష్కరించకుండా బడిబాటలో ఒరిగిందేంటని ప్రశ్నించారు పీడీఎస్యూ నేతలు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ భద్రాద్రి జిల్లా భద్రాచలం జూనియర్ కాలేజ్, హైస్కూల్ ఎదుట నిరసనకు దిగారు. కోనసీమ జిల్లా తిరుమలవాడపల్లి వెంకటేశ్వరుడి దర్శనం కోసం వచ్చిన ఒక విద్యార్థి గోదావరిలో గల్లంతయ్యాడు. బాపట్ల జిల్లా రేపల్లెలో రహదారి వెంట ఆక్రమణలు తొలగించారు అధికారులు. స్వచ్ఛ రేపల్లె కోసం వ్యాపారులు సహకరించాలని కోరారు. టీటీడీ ఈవో పేరుతో సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టించి మోసాలకు తెగబడుతున్నారు. ఆదిలాబాద్లో కలప తరలిస్తున్న స్మగ్లర్ల నుంచి డబ్బులు వసూలు చేసిన అధికారి నిఘా కెమెరాకు చిక్కాడు. నటుడు ఫిష్ వెంకట్ కన్ను మూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన బోడుప్పల్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మహారాష్ట్ర పుణే ప్రాంతంలోని మహమ్మద్ వాడి గ్రామం పేరును మహమ్మద్ దే వాడిగా మార్చాలని డిమాండ్ చేశారు శివసేన నేతలు. కర్ణాటక మంగళూరులో 2 రోజులకు కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. యూపీ ముజఫర్ నగర్ లో పర్యటించారు పోలీస్ కమిషనర్ రిషికా సింగ్. కావడి యాత్రలో అవస్థకు గురైన భక్తులకు సపర్యలు చేశారు. కావడి యాత్రలో భాగంగా కొందరు భక్తులు 101 కిలోమీటర్ల పొడవైన త్రివర్ణ పతాకంతో హరిద్వార్ ప్రయాణమయ్యారు. ఒడిశా కటక్లో నకిలీ మద్యం తయారీ ముఠా గుట్టు రట్టు చేశారు ఎక్సైజ్ అధికారులు. భారీగా నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ₹77,30,000 విలువైన 6,200 లీటర్ల నకిలీ బ్రాండ్ మద్యాన్ని సీజ్ చేసి 2 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తమిళనాడు తూత్తుకుడిలో మత్స్యకారుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల ఘర్షణతో చేపల వేట నిలిచిపోయింది. రిలేషన్షిప్ వార్తలపై క్లారిటీ ఇచ్చారు హీరోయిన్ శ్రీలీల. ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా రూమర్స్ వస్తూనే ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. కింగ్ సినిమాతో బిజీగా ఉన్న షారూఖ్ ఖాన్ షూటింగ్ లో గాయమైంది. వైద్యం కోసం అమెరికా వెళ్లడంతో నెలపాటు షూట్ వాయిదా పడింది. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో లెలిజాల రవీంద్ర హీరోగా వస్తున్న రాజుగాని సవాల్ సినిమా వచ్చే నెల 8న విడుదల కానుంది.